నమస్కారం. ఒక కథ. కేవలం ఒకే ఒక్క కథ వింటే చాలు జీవితాంతం ఇళ్ళు పొలాలు కొంటూనే ఉంటారట. ఎప్పుడైనా విన్నారా ఇలాంటి మాట? వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ! ఈరోజు మనం భూదేవి కథలోకి వెళ్దాం. ఈ పాత నమ్మకం వెనుక ఉన్న బలమైన సందేశమేంటో లోతుగా చూద్దాం. చూడండి, ఈ కథ ఇచ్చే హామీ మామూలుది కాదు. జస్ట్ కథ వింటే చాలు మెటీరియల్ వెల్త్ అంటే సంపద వచ్చేస్తుందని చెబుతోంది. ఒక స్పిరిచువల్ యాక్ట్కి ఇంత పెద్ద భౌతికమైన రివార్డ్ ఎలా సాధ్యం? ఇదే అసలైన ప్రశ్న. మరి అది ఎలా సాధ్యం? ఆ సమాధానం మన భూమాత అంటే భూదేవి కథలోనే దాగి ఉంది. ఈ నమ్మకం వెనుక ఉన్న అసలు విషయమేంటో తెలుసుకోవాలంటే మనం దానగుణమున్న ఒక అవ్వ కథలోకి వెళ్ళాలి. ఆమె ప్రయాణాన్ని చూద్దాం. మన కథ ఒక అవ్వతో మొదలవుతుంది. దానధర్మాలకు ఆమె పెట్టింది పేరు. కాని ఆమె చేసిన అన్ని పుణ్యకార్యాల్లోనూ ఆమెకే తెలియని ఒకే ఒక్క పొరపాటు ఆమె తలరాతనే మార్చేస్తుంది. ఆవిడ ఎంత మంచిదంటే తనకి పేదరికం వచ్చినా సరే దానం చేయడం మాత్రం ఆపలేదు. ఇంటికి ఎవరొచ్చినా లేదు అనకుండా తన దగ్గర ఏదుంటే అదిచ్చి పంపేది. పెద్ద కోడలామెకు ఎంతో సపోర్టుగా ఉండేది. కాని మిగతా ముగ్గురు కోడళ్ళకి మాత్రం ఈవిడ దానాలు చేయడం నచ్చేది కాదు. సరిగ్గా ఆమెకున్న ఈ గొప్ప గుణమే ఆమెకొక పెద్ద పరీక్షను పెట్టబోతోంది. ఒకరోజు అర్ధరాత్రి యమధర్మరాజే ఒక ముసలి పేదవాడి రూపంలో ఆ ఇంటికొస్తాడు. ఆమె దానగుణాన్ని పరీక్షించడానికే అన్మాట. చలికి వణికిపోతూ కప్పుకోవడానికి ఒక దుప్పటి అడుగుతాడు. ఇది మామూలు దానం కాదు, ఆమె ధర్మానికి పెట్టిన ఒక దైవిక పరీక్ష. ఆ పరీక్షలో అవ్వ నెగ్గుతుంది. ఆ తర్వాత ఆమె ప్రాణం యమలోకానికి చేరుకుంటుంది. కాని అక్కడ ఆమె అస్సలు ఊహించని చాలా కలవరపరిచే ఒక సీన్ ఎదురవుతుంది. జీవితాంతం ఇన్ని పుణ్యాలు చేశానో స్వర్గంలో మంచి చోటు దొరుకుతుందని అనుకుంటుంది. కాని విధి చూడండి, యమలోకంలో ఆమె నిలబడటానికి కనీసం అంగుళం భూమి కూడా లేదు. ఎటు చూసినా నీళ్లే, పాదాల కింద అసలు ఆధారం లేదు. అప్పుడే యమధర్మరాజు ఒక షాకింగ్ నిజాన్ని చెప్తాడు. అవ్వా, నువ్వు చేసిన దానాలన్నీ గొప్పవే, కాదనను. కాని నువ్వు బతికిన ఈ భూమికి సంబంధించిన భూదేవి పవిత్రమైన కథను ఒక్కసారి కూడా వినలేదు. భూలోకంలో భూమిని గౌరవించకపోతే పరలోకంలో దానిమీద నిలబడే అర్హత ఉండదు అని వివరిస్తాడు. అవ్వ పశ్చాత్తాపాన్ని చూసి యమధర్మరాజుకు జాలి కలుగుతుంది. అందుకే ఆమెకు ఒక అరుదైన అవకాశమిస్తాడు. తన తప్పు సరిచేసుకోవడానికి మళ్లీ భూలోకానికి వెళ్లడానికి కేవలం 7 రోజుల సమయమిస్తాడు. అయితే దీనికి కొన్ని కండిషన్సున్నాయి. మొదటిది, మళ్లీ భూలోకానికి వెళ్ళాలి. రెండవది, వరుసగా 6 రోజులపాటు ఒక బ్రాహ్మణుడి చేత భూదేవి కథను శ్రద్ధగా వినాలి. ఇక మూడవది, 7వ రోజున పని పూర్తి చేసుకుని తిరిగి యమలోకానికి వచ్చేయాలి. ఇదే ఆమెకు మోక్షానికున్న ఏకైక దారి. అవ్వ మళ్లీ బతికిరాగానే ఇంట్లో వాళ్లందరూ షాకవుతారు. ఏంటిది అని ఆశ్చర్యపోతారు. కాని ఆమె మీద నమ్మకమున్న ఆ పెద్ద కోడలు మాత్రమే ముందుకు వచ్చి ఆమె చెప్పినట్టుగా ఆ పవిత్రమైన కథ వినడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తోంది. బ్రాహ్మణుడు కథ చెప్పడం మొదలుపెడతాడు. ఈ కథలో విశ్వంలో జరిగిన ఒక పెద్ద సంఘర్షణ గురించి ఉంటుంది. ఒక పక్క ప్రాణం పోసే తల్లి, సహనానికి మారుపేరైన భూదేవి, మరోపక్క ఆమెను తన సొంతం చేసుకోవాలనుకున్న హిరణ్యాక్షుడు అనే ఒక పవర్ఫుల్ రాక్షసుడు. కథ ఇలా సాగుతుంది. హిరణ్యాక్షుడు భూదేవిని ఎత్తుకెళ్లి సముద్రం లోపల దాచేస్తాడు. అప్పుడు దేవతలు, ఋషులు అందరూ కలిసి విష్ణువుని ప్రార్థిస్తారు. వెంటనే విష్ణుమూర్తి వరాహావతారం అంటే ఒక పెద్ద పంది రూపంలో వస్తాడు. హిరణ్యాక్షుడితో భీకరంగా పోరాడి తన సుదర్శన చక్రంతో అతన్ని సంహరిస్తాడు. ఆ తర్వాత తన కోరల మీద భూదేవిని పైకి లేపి విశ్వంలో ఆమె ఉండాల్సిన చోట మళ్లీ ప్రతిష్ఠిస్తాడు. ఇది కేవలం ఒక రాక్షస సంహారం కాదు, ధర్మం గెలిచిన కథ. సరే, 6 రోజులు కథ వినడం పూర్తయింది. ఇప్పుడు 7వ రోజు అంటే అవ్వకు ఇచ్చిన గడువు ముగిసిపోయింది. ఇప్పుడు ఆమె చేసిన వ్రతం యొక్క అసలైన ఫలితమేంటో తెలియబోతోంది. అనుకున్నట్టే వ్రతం పూర్తవగానే అవ్వ ప్రశాంతంగా ప్రాణం వదిలి యమలోకానికి తిరిగి వెళ్ళిపోతుంది. కాని తన తరువాత తన కుటుంబం పరిస్థితి ఏంటి, వాళ్ల పేదరికం ఎలా పోతుంది అని ఆందోళన పడుతూ ఉంటుంది. అప్పుడు యమధర్మరాజు ఆమెకు ఒక అద్భుతం చూపిస్తాడు. నీ కుటుంబం ఆశీర్వదించబడింది చూడు అంటాడు. కాని ఆ ప్రతిఫలం అందరికీ సమానంగా రాలేదు. వాళ్ళ నమ్మకాన్ని బట్టి వచ్చింది.
ఎవరైతే పూర్తి నమ్మకంతో ఆ కథ విన్నారో ఆ పెద్ద కోడలికి బంగారం, ధాన్యం, అంతులేని సంపద దక్కింది. ఈ ఫలితం చూస్తే మనకు కథలోని నీతి స్పష్టంగా అర్థమవుతుంది. పెద్ద కోడలు నమ్మకంతో, గౌరవంతో వింది కాబట్టి ఆమెకు అపారమైన సంపద వచ్చింది. మధ్యలో ఇద్దరు కోడళ్ళు సరేలే విందా అని మొక్కుబడిగా విన్నారు కాబట్టి వాళ్లకి కొంచెం డబ్బు దొరికింది. ఇక చిన్న కోడలు అసలు గౌరవమే లేకుండా ప్రవర్తించింది, అందుకే ఆమెకు ఏమీ రాలేదు. అంటే ఇక్కడ విషయమేంటంటే కథ వినడం మాత్రమే కాదు, దాన్ని ఎంత నమ్మకంతో, ఎంత శ్రద్ధగా విన్నామన్నదే ముఖ్యం. సో కథ అయితే ఇక్కడితో ముగిసింది. కాని ఈ కథ చెప్పిన అసలు సోర్స్లో భూదేవి దయ మన మీద ఉండాలంటే ఏం చేయాలో కొన్ని ప్రాక్టికల్ టిప్స్ ఉన్నాయి. భూదేవి అనుగ్రహం కోసం ప్రతిరోజూ మనం పాటించగల ఒక సింపుల్ రిచువల్ ఇది. సూర్యోదయం కంటే ముందే లేవాలి, ఉత్తరం వైపు తిరిగి నిలబడి 2 చేతులతో భూమిని తాకి ఆ చేతులను కళ్ళకద్దుకోవాలి. రోజంతా మన పాదాల భారాన్ని మోస్తున్నందుకు భూమాతను క్షమించమని కోరుకోవాలి. ఇది చిన్న పనే అయినా భూమితో మనకున్న బంధాన్ని గుర్తుచేసే ఒక పవర్ఫుల్ యాక్షన్. ఇక ఈ కథ విన్న తర్వాత ఆ వ్రతాన్ని పూర్తి చేయడానికి కొన్ని దానాలు కూడా చెయ్యాలని సూచించారు. కథ వినడం వల్ల వచ్చిన పుణ్యాన్ని ఇది ఇంకా పెంచుతుందనమాట. పెళ్లికాని అమ్మాయికి అంటే ఒక కుమారికి కొత్త జాకెట్టు ముక్క, కొంచెం నీళ్లు, పెసరపిండితో చేసిన లడ్డూలు దానంగా ఇవ్వాలి. ఇదంతా విన్న తర్వాత మనలో ఒక ముఖ్యమైన ప్రశ్న మిగిలిపోతుంది. కథలో హామీ ఇచ్చినట్టుగా వచ్చే భూములు, ఇల్లు అంటే కేవలం ఫిజికల్ ఆస్తి మాత్రమేనా? లేక మన జీవితంలో ఒక స్థిరత్వం, ఒక భద్రత, మనం బలంగా నిలబడటానికి ఒక ఆధ్యాత్మికమైన ఆధారం అని అర్థమా? బహుశా అసలైన సంపద అంటే మన కాళ్ల కింద ఉన్న ఈ భూమిని గౌరవించడమేనేమో.